బయటపడేటానికి శక్తి కావాలి. మన దుర్గతి నుంచి, దుఃఖాల నుంచి బాపే శక్తిని దుర్గగా కొలుచుకోమన్నారు. ఇలా ఎలాగైతే ఒకే ఒక కరెంటు ఇన్ని పనులు, ఇన్ని పరికరాల్లో రకరకాలుగా వ్యక్తమవుతుందో, అలాగే మన చిత్శక్తి వ్యాపకమైనటువంటి చతుర్దశ భువనాలలో ఉన్నటువంటి ఆ శక్తి మన అవసరాలకు తగ్గట్టుగా వచ్చి మనల్ని లాలిస్తూ పాలిస్తూ ఉంది. అమ్మ కాక ఏమవుతుంది చెప్పండి? ఒక్క శక్తి ఇందులో మనకి కించిత్తు పని చేయకపోయినా ఏమైపోతాము? ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. గ్యాస్ అనేది లేకపోతే ఏమైపోతుందో మన పరిస్థితి. గ్యాస్ ఆ ఇంధనం ద్వారానే మన మన దైనందిన కార్యక్రమాలు చేసుకోవడానికి శక్తి కదా. ఆ గ్యాసే అమ్మవారిగా మనం భావించి ప్రార్థన చేసుకోవాలేమో అనిపిస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు అయితే ఈ చైతన్యము, ఇలా సర్వవ్యాపకమైనటువంటి చైతన్యం చాలా లలితమైనది. చాలా ఇది పరమేశ్వరుడికి స్వాభావికమైనటువంటిది, ఎప్పటికీ ఉండేది, అజరామరమైనటువంటిది అని మహర్షులు గుర్తించారు. ఈ శక్తి లేకపోతే ఈ సృష్టి స్థితి లయ తిరోధాన సంహారం అనే 5 కృత్యాలు సృష్టిలో జరగవు. కాబట్టి ఇది చాలా లలితంగా ఉండేది. ప్రేమించడం మొదలుపెట్టారు ఈ శక్తిని. ఈ శక్తిని, అమ్మవారిని, ఈ శక్తిని ఆ ప్రేమలో భాగంగా ఆ లాలిత్యాన్ని, మాధుర్యాన్ని, ఎప్పటికీ ఉండే పరమేశ్వర స్వాభావికమైనటువంటి శక్తిని వాళ్ళు లలిత అని పేరు పెట్టారన్నమాట. ఈ శక్తే మనకి అనుకూలంగా లేకపోతే, మన అవసరాలను తీర్చకపోతే ఇది లేదు. కాబట్టి ఆ శక్తిని లలిత అని పేరు పెట్టి మనం తెలుసుకుందాం అని చెప్పి అనుకున్నారు. సరే,